హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలీసు, ఆర్టీసీ విభాగాలు సంయుక్తంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేస్తున్నాయి. ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయంపై ఖమ్మం రీజియన్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ భవానీ ప్రసాద్తో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రద్దీతో పాటు అట్లాగే ప్రయాణికులకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ఆర్టీసీ అధికారులు ఇప్పటికీ పూర్తి చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఖమ్మం రీజన్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ భవానీ ప్రసాద్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఇప్పటి వరకు ఇక్కడ బస్సులు ప్రత్యేకంగా తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఎల్బీ నగర్ పాయింట్లో ఖమ్మానికి, విజయవాడకు, నల్గొండకు, మిర్యాలగూడెం, సూర్యాపేట ఇక్కడి నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నాము. కొన్ని లక్షల మంది ప్రయాణికులను చేరవేయటానికి సిద్ధంగా అన్నీ సిద్ధపరచుకొని ఉన్నాము. ఇక్కడ టెంట్స్ ఉన్నాయి, మన చైర్స్ ఉన్నాయి. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా వాటర్ సౌకర్యం ఉంది. సిబ్బంది వాళ్ళని గైడ్ చేసి వాళ్ళ గమ్యస్థానాలకి క్షేమంగా చేర్చడానికి ఆర్నిశలు రాత్రి పగళ్ళు కృషి చేస్తున్నారు. కొన్ని నీడ్ని బట్టి వందల బస్సులు తిప్పుతున్నాము. ఎప్పుడైతే ట్రాఫిక్ను చూసుకొని ఇంతమంది సిబ్బంది ఇక్కడ ట్రాఫిక్ పర్యవేక్షణ చేసుకుంటూ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అవసరానికి అనుగుణంగా బస్సులను పెంచడం జరుగుతుంది. వాటికంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని క్షేమంగా చేర్చడానికి కృషి జరుగుతుంది ఇక్కడ. సో ప్రయాణికులు ఏంటంటే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రైవేట్ వెహికల్ వెళ్లకుండా ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకుంటే అటు వాళ్లకు మేలు, అటు ట్రాఫిక్ జామ్స్ ఇవి ఉండవు. ఓకే సార్. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఎల్బీ నగర్లో ఇక్కడికి వచ్చేటువంటి సీనియర్ సిటిజన్స్కి కానీ లేదంటే వికలాంగులకు కానీ వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాట్లు చేశారా? వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్? వాళ్లకు సిబ్బంది వాళ్ళకి సాయం చేస్తారండి. వాళ్ళకు ఏ బస్సు ఎట్లా ఎక్కాలి, అవసరమైతే వాళ్ళని బస్సు ఎక్కిస్తారు. వాళ్ళకి ఏ బస్సు రాగానే చెప్తారు. సో ఇక్కడ ఉన్న సిబ్బంది మొత్తం అందరికీ, ప్రతి ఒక్కరికి సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉండి వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు ఎటువంటి ఇబ్బంది కాకుండా. సో ఇప్పుడు తెలంగాణ నుంచి ఎక్కువగా ఇటువైపు ఈ రూట్లో వెళ్ళేదైతే ఖమ్మంకి, కోదాడకి, నల్గొండకి, సూర్యాపేటకి వెళ్తుంటారు సార్, విజయవాడ వెళ్తుంటారు. సో అయితే వీళ్ళకి సంబంధించి కూడా ఖమ్మం నుంచి ఇక్కడికి ప్రత్యేకంగా ఏమైనా బస్సులు వచ్చాయా సార్? ఖమ్మం నుంచి ఇక్కడికి బస్సులు ప్రత్యేకించి వచ్చాయి. ఇక్కడ సిటీ బస్సులు వాడుకుంటున్నాం. మొత్తానికి 1200 బస్సులు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. అటు ఇటు అప్ ట్రాఫిక్, డౌన్ ట్రాఫిక్కి. సో ఈ విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇంకొక విషయం సార్, ఇక్కడ వెహికల్స్కి సంబంధించి ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే ట్రావెల్స్లో అటు ప్రైవేట్లో కానీ ఇటు గవర్నమెంట్లో కానీ కొంతమేరకు ఛార్జీలు పెరిగినాయని చెప్తున్నారు సార్. ఏమన్నా పెరిగాయా ఏంటి? ఆ ఫేర్ పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఫేర్ విషయంలో ఆర్టీసీ పక్కా ఒక పాలసీ ప్రకారం వెళ్తుందండి. ఇట్లా ఎక్కువ తక్కువలు ఉండవు, సిస్టమేటిక్ ఉంటుంది. స్పెషల్ బస్సులకు, రెగ్యులర్ షెడ్యూల్ బస్సుకు నార్మల్ ఫేర్ ఉంటుంది. స్పెషల్ బస్సుకు 1.5 ఫేర్ తోటి ఆ యొక్క నిబంధనని ఎప్పుడూ ఉల్లంఘించదు. మిగతా ప్రైవేట్ విషయాలు అవి మన కంట్రోల్లో ఉండవు. ప్లస్ ఇక్కడ పోలీసు, ఆర్టీఏ, ఆర్టీసీ అధికారుల సమన్వయంతో ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది రాకుండా చాలా చక్కగా పనిచేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా డిప్యూటీ రీజనల్ మేనేజర్ చెప్తున్నటువంటి విషయాలు. ఆర్టీసీ, ఆర్టీఏ అట్లాగే పోలీస్ యంత్రాంగం ఈ మూడు సమన్వయం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ ప్రయాణికులకు అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ నరేందర్తో శివరామకృష్ణ, ఈటీవీ న్యూస్, ఎల్బీ నగర్ నుంచి.